ఫ్రెండ్స్, పకోడీ వంకాయ పులుసు అండి. ముందుగా మనం వంకాయని చక్కగా నీళ్ళల్లో వేసుకొని ఉప్పు వేసుకొని ఉంచుకున్న తర్వాత ఇందులో ఏంటంటే మనకి స్టఫింగ్కి కొంచెం ఉల్లిపాయ, కారం, అలాగే మనకు ఉప్పు వేసుకొని నూనెలో ముందుగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పులుసు పెట్టుకున్నామండి. ఈ పులుసు బాగా మరుగుతుంది కదా. మరిగే దాంట్లోనండి ఈ వంకాయల్ని దించుకుందాం ఫ్రెండ్స్. ఈ వంకాయలు ఇందులో దించుకొని ఒక్క 2 నిమిషాల పాటు దీనికి పులుపు పెట్టేలా చూద్దాం. ఇప్పుడు ఈ పకోడీని వేసుకుందాం. కొంచెం కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయ పకోడీ పులుసు అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో గుత్తి వంకాయలాగా నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది పకోడీ పులుసు అయితే ఫ్రెండ్స్. ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ అండి. సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. బాయ్.